లేదు పవర్. ఒక్క సంవత్సరానికి కొంచెం బాగుపడదు, రెండవ సంవత్సరానికి ఇంకా కొంత బాగుపడదు. 3 పూర్తి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కన్ను రెప్పగొట్టినంత సేపు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోనీయా 100%. నా తల తాకట్టు పెట్టారా సరే ఖచ్చితంగా దాన్ని సాధించి తీర్తాను చెప్పిన 100% 24 గంటల పవర్ సర్ప్లస్ చేయడం తెలంగాణ తయారు కాబోతా ఉంది. నెక్స్ట్ ఇయర్ పోతుంది. నెక్స్ట్ ఇయర్కి ఈ బాధ ఉంటుంది, ఇంత బాధ ఉండదు. నెక్స్ట్ ఇయర్ 2000 మెగావాట్లు మనకు యాడ్ అవుతారు. అదనంగా ఇంకో 2000 మెగావాట్లు వస్తుంది మనకు. జైపూర్ అని చెప్పి మన ఆదిలాబాద్లో ఉంది. సింగల్ లైన్ పెట్టినటువంటి 1200 మెగావాట్లు అక్కడ రాబోతా ఉంది. నెక్స్ట్ ఇయర్ మనకు భూపాలపల్లిలో మన జెన్కో చేపట్టినటువంటి ఇంకో 600 మెగావాట్లు రాబోతా ఉంది. కేంద్రం నుంచి వాటా ఒక 230 మెగావాట్లు మనకు రాబోతా ఉంది. ప్రభుత్వం చాలా తొందరగా ఉంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ సమస్య ఉందని దీనికి నిజంగా బాధ్యత ఎవరు? ఇంతకుముందు కరెక్ట్ గా 10 సంవత్సరాలు పాలించింది ఎవరి రాష్ట్రాన్ని? మీరు 10 సంవత్సరాలు చేయని పనిని 3 నెలల పసిగుట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి అల్లావుద్దీన్ దీపం దింపి ఎలుగు తెచ్చి పెట్టేది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకి ఇబ్బంది పెడతా ఉంది, తొండి పెడతా ఉంది. లోయర్ సీలో మన నుంచి కొట్టేసింది 470 మెగావాట్ల హైడల్ పవర్. చాలా చీప్ వచ్చింది. మన పవర్ మనకు కాకుండా చేసింది ఈ కర్కోటక చంద్రబాబు నాయుడు. కృష్ణపట్నం ప్రాజెక్టు కమిషన్ కావాల్సి ఉండే, ఒక బిజినెస్ సింక్రనైజ్ కావాల్సి ఉండే. నిన్నంతా ఎదురు చూసినాం మేము. ఒక 700 మెగావాట్లు స్టార్ట్ అయింది అనుకుంటే మళ్ళీ తొండి పెట్టి 2 వారాలు దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసింది. అరే మాకు క్రైస్తవ ఉందా తెలంగాణ, మాకు కావాలి పవర్ అంటే కూడా కావాలని చెప్పి మనకి ఇబ్బంది కలిగిస్తాం రాజకీయంగా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం